పీడియాట్రిషియన్ ఉంటారు, జనరల్ అయితే ఇద్దరు ఐసీ లోకల్ ఇక్కడ ఒక డాక్టర్ ఉంటుండ్రు. ఈ 3 చేయాలి సార్. टोटली तो लैब टेस्ट पूरा संगारेड्डी में हो रहा है ना सर, यहाँ पे तो हो रहा है नहीं लोकल में. अब यहाँ पे जितना भी टेस्ट हो रहा है पूरा संगारेड्डी में हो रहा है. 24 आवर्स वेस्ट करना. अब CBP 1 आवर में हो जाता, CPV 20 मिनट. तो ज़्यादा पर हो जाना था. ఓకే ఈరోజు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయని తెలపడంతో సర్ప్రైజ్ చెకింగ్కు రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది అయితే డాక్టర్స్ ఇంచుమించు 38-40 మంది ఉన్నారు. కానీ మ్యాక్సిమం ఇక్కడ నుంచి డెప్యుటేషన్స్ ఎక్కపోయారు. కాబట్టి నేను గవర్నమెంట్ అడిగేది ఆ డెప్యుటేషన్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తే మా హాస్పిటల్ ఇంకా కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. మంచి మరి ఏదైతే సర్వీస్ చేస్తారో చాలా బాగుంటుందని మరి ప్రభుత్వాన్ని నేను ఆ డెప్యుటేషన్స్ క్యాన్సిల్ చేయమని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా కొన్ని సెక్షన్స్ కూడా నేను అక్కడక్కడ పోయి ఇన్స్పెక్షన్ చేయమని, మ్యాక్సిమం డాక్టర్స్ కొంత మరి ఆబ్సెంటో లేకుంటే లీవ్లోనో లేకుంటే అక్కడ ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కరెక్ట్ టైం మెయింటైన్ చేసి ప్రజలకు అందరికీ కూడా మరి అందుబాటులో ఉండేలాగా వారి యొక్క సమస్యలను తెలుసుకొని ఈ యొక్క మరి ఏదైతే హాస్పిటల్ ఇంతకుముందు గతంలో మనం చూసినాం, ఇది డెలివరీ కేసెస్లో మరి చాలా 65-66% డెలివరీ కేసెస్ కూడా సక్సెస్ఫుల్ అయ్యాయి. మరి గతంలో ఈ హాస్పిటల్కి మరి గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇంచుమించు నేషనల్ లెవెల్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న మరి ఏదైతే డాక్టర్స్ ఉన్నారో ఇప్పుడు కూడా మీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ అవార్డ్స్ కూడా మళ్ళీ ప్రయత్నం చేసి అన్ని సెక్షన్స్లో ఏదైతే ఉన్నదో అని గతంలో వచ్చినటువంటి అవార్డ్స్ ఇప్పుడు కూడా ప్రయత్నం చేసి మంచి మరి ఆరోగ్యం ఉండటానికి ప్రజలకు అందుబాటులో ఉండాలని అందరినీ 24 గంటలు కరెంటు కానీ నీళ్లు కానీ అందరు కూడా అన్ని విధాలుగా శుభ్రత కానీ ఉండాలని మరి మిమ్మల్ని మీ యొక్క మీడియా ద్వారా నేను కోరుతున్నాను. అందుకు మరి కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది, మేడం ఇట్లా జరుగుతున్నది అని చూడమంటే ఇమీడియట్గా వారు DCHS సంగారెడ్డి సాబ్ను కూడా పంపించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి అన్నీ కూడా చెక్ చేయడం చెప్పింది, వారికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ హాస్పిటల్ మరి చాలా మట్టుకు ఇది కర్ణాటక బార్డర్ ఉన్నది. కాబట్టి ఈ కర్ణాటక చాలామంది ఇక్కడ కొంత హాస్పిటల్ మరి సౌకర్యాలు లేక చాలామంది బీదర్కు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి అది తగ్గించేసి మనకి ఇక్కడే అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి అన్ని విధాలుగా కావాల్సినవి అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వెంటిలేటర్స్ కొంచెం పనిచేస్తలేదు, వాటిని కూడా తొందరగా మరి రిపేర్ చేయించి దానికి ఒక ఆపరేటర్ని పెడితే కూడా కొంచెం బాగుంటుంది. అది మరి డయాలసిస్ కేసు కూడా నేను ఆల్రెడీ అప్పుడున్న గవర్నమెంట్ నేను లెటర్ రాశాను. వాటికి 5 మరి బెడ్లు కూడా మన 5 ఇన్స్ట్రుమెంట్స్ కూడా మెషిన్స్ కూడా శాంక్షన్ అయినాయి. కాబట్టి దాన్ని ఇమీడియట్గా దాన్ని కూడా ఏర్పాటు చేసి దాన్ని ప్రజలకు డయాలసిస్ పేషెంట్ చాలామంది, ఎందుకంటే ఈ యొక్క వాటర్ ప్రాబ్లం వల్ల అక్కడక్కడ ఈ యొక్క కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని మరి ఆ యొక్క కిడ్నీ పేషెంట్కు అనుకూలంగా ఉండేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. రైట్ సదీర్ ఓకే. गुड आफ्टरनून अंदर के आज यहाँ सरप्राइज MLA साहब सरप्राइज विजिट आ गए. हमें जहराबाद एरिया हॉस्पिटल में आ गए. मैं मीटिंग के लिए आ रहा था. उतना में సార్ కూడా వచ్చారు, MLA సార్ కూడా వచ్చారు. హాస్పిటల్ మొత్తం తనిఖీ చేశారు, సర్ప్రైజ్ విజిట్ చేశారు. ప్రతి వార్డుకి వెళ్ళారు, ప్రతి పేషెంట్ దగ్గర తనిఖీలు చేశారు. డయాలసిస్ చూశారు, ICU చూశారు, కిచెన్ కూడా చూసి అన్నం కూడా తిన్నారు. కొన్ని దగ్గర ఏమైనా చిన్న కంప్లైంట్స్ ఉంటే అవన్నీ రెక్టిఫై చేసామని సార్ కూడా చెప్పాము. ఇక్కడ మనకు వీళ్ళు కొంచెం డిమాండ్స్ ఏంటంటే నైట్లో పీడియాట్రిషియన్ లేడంటే దాన్ని మేము కంపల్సరీ ఉన్నారు. మరి అది ఎక్కడ వీళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు లేరేమో. మేమైతే రోస్టర్లు అయితే కంప్లీట్గా 24 అవర్స్ పీడియాట్రిషియన్ అవైలబుల్ చేస్తున్నాము. రేడియోగ్రాఫర్ కూడా అవైలబుల్ ఉన్నాడు. ల్యాబ్ కూడా 24 అవర్స్ చేస్తున్నాము. అవి ఏమైనా తప్పులు ఉంటే మేము రెక్టిఫై చేస్తాము. సూపరింట్ గారికి కూడా నేను చెప్తున్నాను, RMO గారికి చెప్తున్నాను. అన్నీ ఇవన్నీ ఏమైనా ఉంటే కూడా పేషెంట్కి ఇబ్బంది కాకుండా రౌండ్ ది క్లాక్ అన్ని సర్వీసెస్ అన్ని ఎమర్జెన్సీస్ మనకు అవైలబుల్ ఉండాలి. గైనకాలజిస్ట్ అయితే ఉన్నారు, పీడియాట్రిషియన్స్ ఉన్నారు, ఫిజిషియన్స్ రావాలి, సర్జన్ రావాలి, ఏ స్పెషాలిటీ వాళ్ళైనా రావాలి చేయాలి. మిగతా స్పెషాలిటీస్ అంటే కాల్ డ్యూటీలో ఉంటారు. స్టేట్ డ్యూటీ మాత్రం పీడియాట్రిషియన్ ఉంటాడు, మిగతా వాళ్ళంతా కాల్ డ్యూటీలో ఉంటారు. ప్రాబ్లం ఉంటే వచ్చి చూసిపోతున్నారు. మీకు ఫర్దర్గా ప్రజలకు ఎలాంటి
ఇబ్బందులు లేకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. ఏమన్నా తప్పులు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని వివరిస్తాం. టెక్నీషియన్ సార్, ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి, ల్యాబ్ రౌండ్ ది క్లాక్ వేసాం, కానీ కాల్ డ్యూటీలో ఉంటాడు ఆయన. సార్ నైట్ టైంలో ఎప్పుడు కూడా మీరు ఫోన్ చేసి వస్తాడు కాల్ డ్యూటీలో. ఎక్స్రే గురించి చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తున్నారు. లేలే ఎక్స్రే ఆరమ్మ గారు ఎక్స్రే ఉన్నాడు కదా నైట్లో. ఎక్స్రే ఉంది సార్, కాబట్టి లేలే టెక్నీషియన్ ఉన్నారు. టెక్నీషియన్ ఏం చేస్తున్నాడు అంటే ఆయన టైంకి రావట్లేదు. వాళ్ళు ఎవరైనా ఎక్స్రే కావాలంటే వాళ్ళు బయటికి పోయి ఖర్చు చేసి వాళ్ళు తీసుకుని వచ్చేంత వరకు ట్రీట్మెంట్ చేస్తూ రాలేదు. క్యాజువాలిటీలో కానీ చెప్తే వాళ్ళు వచ్చేస్తారు, వెంటనే వస్తారు. తప్పకుండా 100% టెస్ట్ మీరు సంగారెడ్డి పంపిస్తున్నారు సార్. 24 hours టైంలో సిబిపి హాఫ్ అన్ అవర్లో అవుతుంది. ఎందుకు సార్ అంతగా 24 hours టైం? ఎమర్జెన్సీ మాత్రమే ఇక్కడ చేస్తున్నాం. కొన్ని ఎమర్జెన్సీ చేసుకోరు, అందరికీ ఇక్కడనే చేస్తారు. ఉంది కదా అది రూల్ అనేది. జనరల్ పేషెంట్స్కి అంతా సంగారెడ్డి పంపాలి. మనకి ఎమర్జెన్సీ ఇప్పుడు కావాలి, డెలివరీ కేసు ఉంది, ఇక్కడే చేస్తాం. ఏదైనా ఆపరేషన్ ఉంది, ఇక్కడే చేస్తాం. మిగతా జనరల్ అన్నీ మనం హబ్ పంపాలి. ఎందుకంటే మనకు రీజెంట్స్ అవన్నీ ఏం సప్లై లేవు, అన్నీ హబ్కే వస్తున్నాయి. 24 hours కంపల్సరీ ఏ టైం వచ్చినా. Super.
బాయిల్డ్ మేడం